హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబ్లింగ్ స్టోరీస్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మినీ వ్లాగ్ ర్యాండమ్ సండే. అక్క, నేను, బావగారు సండే కదా బయటకు వెళ్దామని స్టార్ట్ అయ్యాం. మాకు దగ్గరలోనే ఉన్న జగన్బాగ్లో 2 ఎగ్జిబిషన్స్ పెట్టారు. ఫస్ట్ అయితే 2 ఎలా ఉన్నాయా అని బయట నుంచి ఒక లుక్ వేసాము. రెండింటిని కంపేర్ చేస్తే బయట నుండి కోనసీమ కార్నివల్ ఎగ్జిబిషన్ ఏదో కొంచెం హడావుడిగా కనిపిస్తుందని దీంట్లోకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ మేము టోకెన్స్ తీసుకుంటున్నాము. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. ఇంకా టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఎంట్రన్స్ లోనే మనకి జాయింట్ వీల్ కనిపించింది. నేనైతే ఎక్కే టైప్ కాదు, సో మేము అటు సైడ్ కాకుండా పక్కనే ఉన్న స్టార్స్ వైపు వెళ్ళాం. బయట అంత హడావుడి, లోపల అయితే ఏం లేదు. జస్ట్ జాయింట్ వీల్, కొలంబస్, ఇంకా కొన్ని స్టార్స్ ఉన్నాయి. ఫన్ గేమ్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. ఫన్ గేమ్స్ కూడా 2 ఉన్నాయి. ఒకటి రింగ్ గేమ్ అండ్ గ్లాసెస్ కొడతాం కదా బాల్తో, అదొకటి. స్టార్స్ లో ఈ క్యూట్ స్పెట్స్ బాగున్నాయని చూస్తుంది మా అక్క లయన్స్ కోసం. లైక్ షూట్స్ అలాంటప్పుడు మనకు యూజ్ అవుతాయి కదా, సో అందుకని చూస్తుంది. పక్కనే గర్ల్స్ కి సంబంధించిన స్టోర్ ఒకటి ఉంది. నాకు మా అక్కకి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, సో అక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. నార్మల్ ఇయర్ రింగ్స్ అంతగా ఏం నచ్చలేదు, కానీ స్టడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బ్రాస్లెట్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, క్యూట్ గా ఉన్నాయి. ఏది బాగుందా అని ట్రై చేస్తున్నాం. ఇంకా షాప్ లో ఉన్నవి అన్ని అలా చూసేసి మాకు నచ్చినవి కొన్ని తీసుకున్నాం. ఎగ్జిబిషన్ బయట ఉన్నంత హడావిడి అయితే లోపల లేదు. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. లైక్ పానీపూరి, చాట్, పొటాటో చిప్స్ అండ్ ఇంకా ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ లాంటివి. కిడ్స్ కూడా టాయ్స్ అవి చాలా ఉన్నాయి. ఈ క్యూట్ పప్పీస్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. అలా హెడ్ మూవ్ అవుతుంటే నిజంగానే పప్పిలా ఉంది. ఫన్ గేమ్స్ అయితే అస్సలు లేవు, చాలా తక్కువ. నార్మల్గా అయితే ఎగ్జిబిషన్స్లో చాలా ఎక్కువ ఫన్ గేమ్స్ ఉన్నాయి కదా మనకి, కానీ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. మేమైతే బయట నుంచి చూసి ఆ ఎగ్జిబిషన్ కంటే ఈ ఎగ్జిబిషన్ బాగుందని వచ్చాం. బట్ ఆ ఎగ్జిబిషన్ ఎలా ఉందో తెలీదు. ఈ ఎగ్జిబిషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే ఏమి లేను. ఎగ్జిబిషన్ చిన్నగానే ఉంది, సో ఎక్కువ టైం ఏమీ లేను. బయటకు వచ్చేసాం. తర్వాత ఇంకా షాపింగ్ వెళ్దామని స్టార్ట్ అయ్యాం. నాది అక్కది ఏమీ లేదు షాపింగ్. బాగా షర్ట్స్ తీసుకుంటాను అన్నారని ఫ్రెండ్స్కి వెళ్ళాం. అక్క సెలెక్ట్ చేయడం, బాగా ట్రయల్స్ చేయడం ఇలానే అయిపోయింది. నచ్చిందేమో సైజ్ ఉండదు, సైజ్ ఉన్నదేమో నచ్చదు అన్నట్టుంది. ఇక్కడే చాలా టైం అయిపోయింది మాకు. తెలిసిందే బట్టల షాప్లోకి వెళ్తే ఎన్ని చూసినా చూస్తూనే ఉంటాం. ఇక్కడ షాపింగ్ అయిపోయింది. పక్కనే కాంచీపురం కేఎస్ఆర్ మాల్ ఉంటే అక్కడికి వెళ్ళాం శారీస్ కోసం. కుప్పడం చేస్తారా? వైట్ బాక్స్ తీసుకురాను. సరే అంటే వచ్చింది. చేరుకుంటే ఈ డబ్బా కూడా ఫ్రీ ఇచ్చారు ఫ్రెండ్. న్యూ ఇయర్ అయిపోయింది, పండగ వచ్చేస్తుంది. ఎక్కడి వరకు వచ్చాయి పండుగ పనులు? పండగకి ఇంకా వారం రోజులు కూడా లేదు. గోదావరి జిల్లాల వాళ్ళందరూ సొంతూరులు వచ్చారా లేదా? రాకపోతే త్వరగా వచ్చేయండి. మరి వచ్చేటప్పుడు మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకుని రండి. వాళ్ళకి కూడా మన గోదావరి సంబరాలు ఎలా ఉంటాయో చూపించేద్దాం. అలాగే వచ్చినప్పుడు ఫుల్గా డబ్బులు తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి. గుండాటల్లో, కోడి పందాల్లో పొగట్టేయాలి కదా. జస్ట్ ఫర్ ఫన్ గైస్. అలా షాపింగ్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hope you like it. Please do like, share and subscribe to our YouTube channel Sibling Stories.